వాకాడ తిరుమలరావు కేసులే కేసులు. బ్లఫ్ మాస్టర్. ఒకటి కాదు, రెండు కాదు, వివిధ పోలీస్ స్టేషన్లో వివిధ రకాల కేసులు. కానీ తాను చాలా మంచివాడిని, నాకు అసలు తప్పు అంటేనే తెలియదు, శుద్ధ పోసని అని జనాలకి చెప్పుకునే ప్రబుద్ధుడు. వాస్తవాలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం ఇది. ఒకటా రెండా? తిరుమలరావు అనే ఈ బ్లఫ్ మాస్టర్ మీద కేసులే కేసులు. ఎన్ని కేసులున్నా ఇతగాడు ఆదిత్య నిర్మాణ సంస్థ ప్రతిష్ట దెబ్బతీయడానికి నిరాధారణమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఇతడి మోసాలకు దౌర్జన్యాలకు గురైన వారు పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదులు, కోర్టుల్లో నడుస్తున్న కేసులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చొరబడడం, దాడులు చేయడం, చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేయడం, నమ్మించి ఒప్పందాలు చేసుకుని బుకాయించడం లాంటి నేరాలు అలవోకగా చేయడం ఈ ప్రభుత్వుడికి షరా మామూలే. 75 కోట్లకు పైగా చెల్లని చెక్కులిచ్చిన ఈ ఘరానా మోసగాడు కోర్టు మెట్లెక్కక తప్పలేదు. ఇతగాడి నేర చరిత్రలో కొన్ని పేజీలు చూద్దాం. వాకాడ తిరుమలరావు. తేదీ 5/8/2023. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ సిఆర్పిసి 190/200 కింద కేసు నమోదు. కేసు నంబర్ 166/2023. ఇందులో ఉన్న సమాచారం ఏంటి? 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నాంపల్లి సెక్షన్లో 120B 420 467 రెడ్ విత్ 34 ఐపీసీ 156 సిఆర్పిసి ఆయన మీద నమోదైన కేసులు. ఇక నిందితులు ఇందులో శ్రీ సాయి తిరుమల కన్స్ట్రక్షన్, వాకాడ తిరుమలరావు, నిఖిల్ చంపాలాల్. విషయం ఏంటయ్యా అంటే బౌన్స్ అయిన చెక్కులు 28/2/2023 5,08,00,000 రూపాయలు అక్షరాల. ఇక 30/3/2023 మరొక చెక్కు ఇచ్చాడు 5,08,00,000 రూపాయలు, అది బౌన్సే. ఇక 30/4/2023 మూడోసారి కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇదిగో నా అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, అదిగో వచ్చేస్తున్నాయి, ఇదిగో ఇచ్చేస్తున్నానని. ఆదిత్య కన్స్ట్రక్షన్కి ఈయన ఇవ్వాల్సిన డబ్బులు ఇవి, వాళ్ళు ఈయనకి ఇవ్వాల్సిన డబ్బులు కాదు. చెక్ బౌన్స్లు ఎందుకు అవుతాయండి? దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా అతని దగ్గర ఉన్నాయా? ఆదిత్య వాళ్ళు వీళ్ళకి ఏమన్నా చెక్ ఇచ్చారా? ఆ చెక్ ఏమైనా బౌన్స్ అయిందా? దాని మీద ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ అయిందా? దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అవేమీ లేవు. చేసిన తప్పులన్నీ మనమే, కానీ నింద మాత్రం వేరే వాళ్ళ మీద వేసేయాలి, బురద మాత్రం వేరే వాళ్ళ మీద వేసేయాలి. ఒక కుట్రపూరితమైన అంశం ఇది. దీనికి సాక్ష్యాలు 30/4/2023 65 కోట్ల రూపాయలు. ఇది బౌన్సే, అంతా మోసమే, అంతా మాయే. వెరసి పోలీస్ స్టేషన్లో కేసులు. ఈ ప్రబుద్ధుడు కోర్టు మెట్లు ఎక్కారు, బోన్లో నించున్నారు. దీనికి సమాధానాలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం. అదొకటే కాదు. తేదీ 13/8/2023 మియాపూర్ పోలీస్ స్టేషన్. నేరపూరితంగా చొరబడడం, ఆస్తి నష్టం చేసే యత్నం. దీనికి కేసు నెంబర్ ఏంటయ్యా అంటే 909/2023. సమాచారం 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కూకట్పల్లి ఆదేశాలతో సెక్షన్లో 448 427 506 రెడ్ విత్ 34 ఐపీసీ ఈ సెక్షన్ల కింద కేసులు నమోదైనవి. నిందితులు వాకాడ తిరుమలరావు, ఇతరులు ఇందులో ఉన్నారు. ఇక విషయం ఏంటయ్యా అంటే తిరుమలరావు ఆధ్వర్యంలో దాదాపు 100 నుంచి 150 మంది నిర్మాణ స్థలంలో చొరబడి విడివేల సామాగ్రిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని సైట్ ఇన్ఛార్జిని బెదిరించారు. అసలు నీకు కాని సైటు, నీకు సంబంధం లేని సైటు, అది ఆదిత్య కన్స్ట్రక్షన్ది. అక్కడికి వెళ్ళి 100 నుంచి 150 మందిని నీ మంది మార్బలాన్ని తీసుకెళ్ళి నీ దౌర్జన్యం చేసేస్తాను, రౌడీజం చేసేస్తానంటే వణికిపోయి భయపడి పారిపోయే వాళ్ళ ఈ సంస్థ. ఆ సంస్థ చరిత్ర తెలుసా నీకు? అంటే మంచితనం ఉంది కదా, సమాజంలో పేరున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఒక రాయి వేసేద్దాం, రాయి వేస్తే వాళ్ళు భయపడిపోతారు, బెదిరిపోతారు, మనకేవో ఇచ్చేస్తారు, మూటలో పట్టుకెళ్ళిపోదాం, మనం ఎదిగిపోదాం. ఇది కదా ఇందులో కల్పిస్తున్న కుట్ర. మంచితనం కొంతవరకే ఉంటుంది, దాన్ని టచ్ చేయకూడదు, చివరి వరకు లాగకూడదు. లాగితే కట్ చేస్తే బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. దానికి నిదర్శనం ఇది. అదొకటేనా? మరొకటి చూద్దాం. తేదీ 22/8/2023 మియాపూర్ పోలీస్ స్టేషన్. కేసు నెంబర్ 946/2023 ఐపీసీ 448 427 సెక్షన్ల కింద 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కూకట్పల్లి ఆదేశాలతో కేసు నమోదు. 448 427 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద.
ఇక నిందితులు ఇందులో ఎవరో వాకాడ తిరుమలరావు, కృష్ణ, నరేష్, రాహుల్, గోపి తదితరులు. విషయం ఏంటి, 13వ తేదీ ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు గట్టిగా ఆదేశించినా మళ్లీ చొరబడి విలువైన ఆస్తిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం, తిరుమలరావు మీద అనేక కేసులు కోర్టులో పెండింగ్లో ఉండగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చారు, 100 నుంచి 150 మందిని తీసుకువెళ్ళావు, అక్కడ భయపడే వాళ్ళు ఎవరో లేరని నీకు అర్థమైంది. ఇంకా ఏదో చేయాలన్న తాపత్రయం, ఇంకా ఏదో చేయాలన్న దుర్బుద్ధి, మళ్ళీ అక్కడ ధ్వంసం చేయడానికి, ఇబ్బందులు పెట్టడానికి, అక్కడ చొరబడడానికి ప్రయత్నాలు చేయడం, అదొక కేసు. అంటే నువ్వు చేసిన తప్పులన్నీ కేసుల రూపంలో నీ మెడకి ఉచ్చులా బిగుస్తున్నాయి. అది అయిపోయింది, సరిపోయిందా? అక్కడితో ఆగిందా? ఆగలేదే. మరొక కేసు చూద్దాం. 5/3/2023 సెంట్రల్ క్రైమ్ స్టేషన్ CCS కేసు నెంబర్ 83/2024 సెక్షన్ IPC 406, 420 కొల్లా వెంకట రమణారావు ఫిర్యాదు. ఇది ఆదిత్య వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు కాదు, బయట వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు, కొనుగోలుదారుడు ఇచ్చిన ఫిర్యాదు. ఈ ఫిర్యాదు ఎందుకు ఇచ్చారయ్యా? నువ్వు చాలా బుద్ధిమంతుడివి, చాలా మంచివాడివి, చాలా ఆదర్శప్రాయుడివి, నీతి నిజాయితీని ఊపిరిగా పీల్చుకునే మహానుభావుడివి అయితే. వాకాడ తిరుమలరావు నిందితుడు. ఆదిత్య ఎంప్రెస్ టవర్స్ యజమానిగా, బిల్డర్గా అబద్ధపు ప్రచారం చేసుకున్నాడు. మొత్తం ఫ్లాట్లో డబ్బు తీసుకున్నాడు. SST బిల్డర్స్ పేరుతో 24/2/23 నాడు సేల్ అగ్రిమెంట్ చేశాడు. సరైన కారణం లేకుండా రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తున్నాడు. ఇది కదా నీ చరిత్ర. ఒక్క కొల్లా వెంకటరమణారావే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు నీ చరిత్రను బట్టబయలు చేయడానికి. అన్నీ సిద్ధమవుతున్నాయి. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కదా, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో CCSలో ఇది రిజిస్టర్ అయ్యింది కదా FIR. ఆయన ఏం చెప్తున్నాడు? ఆదిత్య ఎంప్రెస్ టవర్స్ యజమానిగా, బిల్డర్గా అబద్ధ ప్రచారం చేసుకున్నాడు. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏదో ఇల్లు కొనుక్కున్నాం అనుకుంటున్నాం, ఏదో 10 రూపాయలతో 9 రూపాయలకి ఇస్తాను అంటే ఆశపడి అబద్ధపు మాటలు నమ్మి ఏదో ఇల్లు కొనుక్కోవడానికి వస్తారు. కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు, ఒక గూడు కావాలని కోరుకున్న వాళ్ళు, వాళ్ళని మోసం చేసి ఆ ఎంప్రెస్ టవర్కి అందరికీ కూడా, ఆదిత్య ఎంప్రెస్ టవర్స్కి నేనే యజమాని, ఆ స్థలం అంతా నాదే, నేను అపర కోటీశ్వరుణ్ణి, చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్తో నేను తిన్నాను, నా చరిత్ర వేరు. ఈస్ట్ గోదావరిలో మొత్తం చరిత్ర అంతా ఉంది. మన గతమంతా కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఎక్కడున్నది, ఏం చేసింది, ఎలా వచ్చింది, ఏంటి అన్నది వాళ్ళని చెప్పి మోసగిస్తే. ఆయన ఇచ్చిన ఫిర్యాదు కదా, ఆదిత్య వాళ్ళకి దీనికి సంబంధం లేదు. కానీ సెటిల్ చేసింది ఎవరు? ఆదిత్య వాళ్ళు సెటిల్ చేశారు. సరే, కొనుక్కున్న వాళ్ళని, కొనుగోలు దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ₹1 మనకు పోయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా అయ్యింది. అక్కడితోటి ఆగేవా? వాళ్ళ మంచితనం అక్కడితోటి అయ్యో నేను తప్పు చేస్తున్నానేమో అని ఆత్మ పరిశీలన చేసుకున్నారా? అదేమీ లేదు. ఇంకా చూద్దాం. ఇక తేదీ 30/3/2024 పోలీస్ స్టేషన్, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కేసు నెంబర్ 257/2024 సెక్షన్లు 448, 427, 506 రెడ్ విత్ 34 IPC. ఇందులో సమాచారం ఏంటి? 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాంపల్లి హైదరాబాద్ ఆదేశాలతో కేసు నమోదు. ఇక నిందితులు వాకాడ తిరుమలరావు మరియు 8 మంది ఇతరులు ఇందులో ఉన్నారు. ఇక అనధికారికంగా చొరబాటు, బెదిరింపులు, ప్రతిష్ఠ భంగం కలిగించిన బ్యానర్లు కట్టడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడడం, పదే ఇదే పదులు పాల్పడడం. ఇదేం బుద్ధయ్యా నీకు? ఎందుకు అక్కడ ప్రజలను ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అందులో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళేం తప్పు చేశారు? నీ స్వార్థం కోసం వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి గౌరవంగా ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక రాయేద్దాం, ఒక బురద చల్లుదాం అంటే నమ్ముతారా? ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు ఇబ్బంది ఏమవుతుంది? మనకు అవుతుంది. తప్పులు ఎవరు ఉన్నాయి? మనం ఉన్నాయి. కోర్టులకు ఎవరు వెళ్తున్నాం? మనం వెళ్తున్నాం. బోన్లో ఎవరు నుంచి ఉంటున్నారు? మనం నుంచి ఉంటున్నాం. ఎవరి మీద FIR నమోదైనాయి? మన మీద నమోదైనాయి. ఎవరు కేసుల కోసం తిరుగుతున్నారు? మనం తిరుగుతున్నాం. నష్టం ఎవరికి? మనకే. ఇది కదా ఇక్కడ జరుగుతున్న అంశం. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చరిత్ర ఉంది. ఈ కేసులు కోకొల్లలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇది మచ్చు తునకకు మాత్రమే. చరిత్ర అంతా కూడా బయటికి వస్తుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. శృతి మించి ఏదో చేద్దామన్న దుర్బుద్ధితో ఇలాంటి ఆలోచనలు చేస్తున్న వాళ్ళకి, ఇలాంటి బ్లఫ్ మాస్టర్లకు అందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠం ఈ కేసు కావాల్సి ఉంది. ఇదే విధంగా వాకాడ తిరుమలరావు కథనాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి. ఆయన తప్పులన్నీ కూడా ప్రపంచానికి చూపించే ప్రయత్నం ఇది.